హాయ్ అండి. ఇప్పుడు సునామీ కలకలం పెద్ద దుమారం రేపుతుందండి. ఇండియాకి పెద్ద ప్రమాదం ఏమి లేదు గానీ, కాపోతే ఆ చైనాకి లేకుంటే ఆ జపాను ఏదైతే రష్యా దగ్గర రష్యాకి సంబంధించిన ఒక ద్వీపంలో అయితే ఒక పెద్ద రెక్టర్ స్కేల్ పైన 8.4, 8.5 భూకంపం వచ్చిందంట. చాలా హ్యూజ్. అసలు 6, 5 వస్తేనే మనం గడగడ వణికిపోతాం. బిల్డింగ్‌లు కూలిపోతాయి. కానీ అంత పెద్దదొచ్చిందంటే అక్కడ కాపోతే జనావాసాలు తక్కువ అంతగేం లేవు తెలుసా అది ద్వీపం గాబట్టి. అంతగా ఇబ్బంది లేదు. కాదు దానివల్ల ఇంపాక్ట్ వల్ల ఏమైందంటే ఆహ్ అలలనేవి పెద్దగా వచ్చేడించింది. ఒక సునామీ లాగైతే వస్తా ఉంది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అందులోనూ నాకు తెలిసి ఈరోజు నిన్న జరిగిందది. ఈరోజైతే అమెరికాను కూడా తాకబోతుందంట సునామీ అయితే. దానిపైనైతే చాలా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అందులోనూ జపాన్ గూడా చాలా బిక్కుబిక్కుమంటూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంపాక్ట్ కలిగింది దానికి. మీరు చూసుకుంటే రష్యాలో కొన్ని ఏరియాలో గూడా మీకు నీళ్లు ఎక్కువగా రావడం చూసాం. జనావాసాలకైతే. ఓవరాల్‌గా చూసుకుంటే సునామీ హెచ్చరికలైతే కొన్ని గట్టిగానే ఇస్తా ఉన్నారు. చూడాలి మరి. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో అప్పుడెప్పుడో 2004లో అనుకుంటాను. అప్పుడు పెద్ద సునామీ వచ్చింది. జపాన్ దగ్గర బాగా భారీగా వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్‌లో గూడా అక్కడ కొన్ని ఏరియాల్లో మనం టచ్ చేయడం చూసాం. మన ఇండియా గూడా కొంత ఏరియా టచ్ అయింది అప్పుడు సునామీ. కాపోతే అంత ఇంపాక్ట్ అయితే పెద్దగా కలిగించలేదు. మనకైతే ఇంత ఇబ్బందయితే కలిగించలేదు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఈ సునామీ మరి ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి. తెలిసిందే గదా! మనకి ఏదైతే భూమి లోపల ఉన్న అగ్నిపర్వతాలు పేలడం వల్ల ఇలాంటి సునామీలైతే సంభవిస్తా ఉంటాయి. మరి చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఇది ఇంపాక్ట్ ఎంతవరకు కలిగిస్తుందో. ప్రస్తుతం అమెరికా దగ్గరికెళ్తుందంట. ఇప్పుడు ఏదైతే ఆహ్, ఏదైతే రిక్టర్ స్కేల్ ఉన్న భూమి కంపిస్తది గదా! కంపించినప్పుడు నీళ్ళనేది ఒక్కసారిగా పైకి ఎగిసి అల అనేది కంటిన్యూషన్‌గా ఎళ్ళిపోతూ ఉంటుంది. అది ట్రావెల్ అవుతూ ఇప్పుడు నలిసి అమెరికా దగ్గరికైతే వచ్చిందంట. మరి చూద్దాం అమెరికాలో ఎంత ఇంపాక్ట్ కలుగుతుందో. నలిసి ఆల్రెడీ ముందే హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి పెద్దగా ప్రాణ నష్టం జరగకపోవచ్చు. చూద్దాం మరి ఎలాంటి విధ్వంసం జరగకుండా కోరుకుందాం.